అడిక్ నా పేరు టి మౌనిక. నేను నల్లాస్ విద్యానికేతన్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. వెలుగులోకి రాని వీర యోధులు అడవి బాపిరాజు. అక్టోబర్ 8, 1895, సెప్టెంబర్ 22, 1952 బహుముఖ ప్రజాశీల స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటకకర్త. చిన్నతనం నుంచే సాహిత్యంపై ఆసక్తి చూపేవాడు. 1922లో భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని అరెస్ట్ అయినాడు. జైల్లో ఉండగా శాతవాహనాలు నేపథ్యంలో సాగే హిమబిందు అనే నవల ప్రారంభించాడు. బెంగళూరు జాతీయ కళాశాలలో ప్రమోద్ కుమార్ చట్టోపాధ్యాయ దగ్గర శిష్యరికం చేసి భారతీయ చిత్రకళలో నైపుణ్యం సాధించాడు. తిక్కన సముద్రం, గుప్పెడు లాంటి చిత్రాలు గీశాడు. భీమవరంలో న్యాయవాది వృత్తి చేస్తూ నారాయణరావు అనే సాంఘిక నవల రాశాడు. ఈ నవలకు ఆంధ్ర విశ్వకళా పరిషత్తు వారి బహుమతి లభించింది. 1934 నుంచి 1939 వరకు బెంగళూరు జాతీయ కళాశాల ప్రధానాచార్యుడిగా పనిచేసేవాడు. అదే సమయంలో కథలు రాశాడు. 1939లో సినీరంగ ప్రవేశం చేసి అనసూయ, ధ్రువ విజయం, వీరబాయి లాంటి సినిమాలకు కళాదర్శనం చేశాడు. 1944 నుంచి 1947 వరకు హైదరాబాద్ నుంచి వెలువడే విజయన్ పత్రికకు సంపాదకత్వం వహించింది. ఈ సమయంలో తుఫాను, గానారెడ్డి, కోనంగి నవలలు రచించాడు. 1952 సెప్టెంబర్ 22న మద్రాసులో కన్నుమూశాడు. ధన్యవాదములు.